ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు మీరందరూ? మరి లాస్ట్ వీక్ ఏసేపు కోసం మీకు చెప్పాను కదా, ఏసేపు అన్నలు వచ్చినప్పుడు వారిని తను గుర్తుపట్టాడు. కానీ ఏసేపు అన్నలు ఏసేపుని గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఏసేపు పెద్దవాడు అయిపోయాడు కదా, తన వస్త్రధారణ మారిపోయింది. అలాగే ఐగుప్తు దేశానికి పెద్ద అధికారి కూడా అయిపోయాడు అనమాట. ఇప్పుడు మరి ఈ స్టోరీలో ఏసేపు తన అన్నలకి సహాయం చేశాడా, వారికి ఆహారం ఇచ్చాడా లేదా, వారిని ఏం చేశాడు, ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు? మరి ఏసేపు వారి అన్నల్ని చూసినప్పుడు మనం అయితే ఏం చేస్తాము? ఇప్పుడు మీ అన్నలు కానీ మీ తమ్ముళ్ళు కానీ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, కొట్టారు, ఎక్కడికో పంపించేశారు, మీ తల్లిదండ్రుల నుంచి దూరం పెట్టారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? వారు మీకు ఎదురుపడినప్పుడు, మీరు చాలా పెద్ద అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? వారిని శిక్షిస్తారు కదా, ఖచ్చితంగా పగ పెంచుకుంటారు కదా. వాళ్ళు మమ్మల్ని ఇలా చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి మనము సమాధానం చెప్పాలి, సరైన బుద్ధి చెప్పాలని మనం అనుకుంటాం కదా పిల్లలు. కానీ ఏసేపు ఏం చేశాడో తెలుసా పిల్లలు? ఏమీ చేయలేదు. వాళ్ళ అన్నల్ని చిన్నగా పరీక్షిద్దాము, అసలు వీరు మారారా లేదా, ఎలా ఉన్నారు అనేది ఒకసారి తెలుసుకుందాము అనుకున్నాడంట పిల్లలు. అలాగే వారి అన్నల్ని చూసి చాలా సంతోషించాడంట పిల్లలు. అయితే వారి అన్నల దగ్గరికి వెళ్ళి, మీరు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇంతమంది ఎందుకు వచ్చారు, మీరు అసలు మా దేశం మీద కన్నేయడానికి వచ్చారా, మేము ఏం చేస్తున్నాము, ఇక్కడ ఏం జరుగుతున్నాయో అన్నీ కూడా వేరే వాళ్ళకి చెప్పడానికి వచ్చారా, మా సమాచారాన్ని వేరే వాళ్ళకి అందించడానికి వచ్చారా అని అడిగాడంట పిల్లలు. అయితే వారందరూ కూడా మరి పెద్ద అధికారి కదా, తను అడిగినప్పుడు కోప్పడినప్పుడు మరి భయం వేస్తుంది కదా పిల్లలు ఎవరికైనా. అలాగే వాళ్ళు కూడా చాలా భయపడ్డారంట పిల్లలు. భయపడి, ప్రభు మేము ఏమీ చేయట్లేదు, మేము కేవలము ఆహారం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాము, ఆహారం కొనుక్కొని వెళ్ళిపోతాము అన్నాడంట పిల్లలు. అయితే ఏసేపు ఏమన్నాడో తెలుసా? నాకు మీ మీద నమ్మకం కలగట్లేదు, మీలో ఒకడిని ఇక్కడ నేను బంధిస్తాను. షియోను అనే ఆయన్ని బంధించాడంట పిల్లలు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీరు మరలా వచ్చేటప్పుడు మీరు అతి చిన్నవాడైన తమ్ముడు మీకు ఉన్నాడు కదా ఒకడు, బెన్యామీన్ అని, అతన్ని తీసుకొని మీరు రండి అని చెప్పాడంట పిల్లలు. అయితే వాళ్ళకి ఆహారం కూడా ఇచ్చాడంట. అయితే ఆ ఆహారాన్ని తీసుకుని వాళ్ళు వెళ్తున్నారు కానీ చాలా బాధపడ్డారంట పిల్లలు. ఎందుకంటే మరి వాళ్ళ సహోదరుడు ఒకడు ఉండిపోయాడు కదా, వాళ్ళ నాన్నగారికి తెలిస్తే బాధపడతారు, ఏమవుతారు అని చాలా బాధతో వెళ్ళారంట పిల్లలు. మరి జరిగిన విషయం అంతా యాకోబుకి చెప్పినప్పుడు యాకోబు చాలా ఏడ్చాడంట పిల్లలు. ఇదేంటి ప్రభువా, ఆల్రెడీ ఒక బిడ్డ నేను కోల్పోయాను, ఇంకొకడేమో అక్కడ ఖైదీలో ఉన్నాడు, మళ్ళీ నా చిన్నవాడిని నేను ఎలా పంపించాలి, నేను పంపనంటే పంపను అని చెప్పి పంపించలేదంట పిల్లలు. అయితే కొన్ని రోజులకి ఏమైంది, వారు తెచ్చుకునే ఆహారం అంతా కూడా అయిపోయిందంట పిల్లలు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ ఆహారానికి? కేవలం ఐగుప్తు దేశంలోనే కదా ఆహారం ఉంది కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంట పిల్లలు. అయితే మరి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? బెన్యామీను తీసుకునే కదా వెళ్ళాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? యాకోబును ఒప్పించి బెన్యామీను తీసుకుని అక్కడికి వెళ్ళారంట పిల్లలు. అయితే బెన్యామీను తీసుకుని వెళ్ళినప్పుడు ఏసేపు తన చిన్న సహోదరుని చూసినప్పుడు చాలా సంతోషించాడంట పిల్లలు. తనకి వెళ్ళి తనని గట్టిగా హత్తుకొని తనతో మాట్లాడాలని అనిపించిందంట. కానీ మరి వాళ్ళకి తను ఎవరో తెలియదు కదా, తెలిసిపోతే మరి తను చేయాలనుకున్న పని చేయలేడు కదా, అందుకని చెప్పలేదంట పిల్లలు. చెప్పకుండా వారిని ఏం చేశాడంటే, మరి తను చెప్పినట్టు తన చిన్న సహోదరుని వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఆల్రెడీ ఖైదులో ఉన్న ఇంకొక సహోదరుని విడిపించాడంట పిల్లలు. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఏసేపు ఇంకొక చిన్న పరీక్ష వాళ్ళకి పెట్టాలనుకున్నాడంట పిల్లలు. కాబట్టి ఏం చేశాడు? వాళ్ళ 11 మంది సంచుల్లో కూడా ఆహారాన్ని నింపి మీరు వెళ్ళండి అని చెప్పాడంట పిల్లలు. చెప్పినప్పుడు ఆహారాన్ని నింపినప్పుడు వారికి తెలియకుండానే ఇతని వస్తువు ఒకటి వెండి గిన్నెని ఏం చేశాడంట, తన చిన్నవాడైన చిన్న సహోదరుడి సంచిలో పెట్టించాడంట పిల్లలు. మరి వీళ్ళు ఆహారాన్ని తీసుకొని కొంచెం దూరం వెళ్ళారంట పిల్లలు. వెళ్ళినప్పుడు కొంతమంది సైనికులు వెళ్ళి, మీరు మా అధికారిది ఒక వస్తువుని, విలువైన వస్తువుని, వెండి గిన్నెని మీరు దొంగలించారు, మిమ్మల్ని అందరినీ కూడా మేము ఖైదు చేస్తామని చెప్పారంట పిల్లలు. వాళ్ళందరూ, మీరు ఏం చేస్తారో చేసుకోండి, దొంగతనం చేసినాడు మీరు చంపేసినా పర్లేదు, ఎందుకంటే మేము ఎవ్వరం కూడా తీయలేదు అని చెప్పారండి పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏమీ తీయలేదు, అందుకని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారనమాట. అయితే మరి చెక్ చేసినప్పుడు ఏమైంది? బెన్యామీన్ చేతిలో సంచిలో ఏం దొరికింది? వెండి గిన్నె దొరికిందంట. వాళ్ళందరూ కూడా ఏంటి
ఇలా జరగడం ఏంటి, అసలు బెన్యామీన్ గిన్నె తీయడం ఏంటి, అసలు ఏం జరుగుతుందని అసలు ఎవ్వరికి అర్థం కాలేదంట పిల్లలు. అయితే మరి ఏం చేశారు, తప్పదు వెళ్ళాలి, బెన్యామీన్ని తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా వెనకాలే యోసేపు ఇంటి వరకు వెళ్ళారంట పిల్లలు. అయితే యోసేపు ఏమన్నాడంట వాళ్ళతో, మరి వీడు దొంగతనం చేశాడు కాబట్టి బెన్యామీను నాతో నేను నా దాసుడిగా ఉంటాడు, మీరందరూ వెళ్ళిపోండి అన్నాడంట పిల్లలు. మరి వాళ్ళందరూ చాలా దుఃఖించారంట. ఎందుకు, తన తండ్రి ఆల్రెడీ యోసేపు మీద చాలా బెంగతో ఉన్నాడు కదా, మరి అందరికన్నా చిన్నవాడిని మళ్ళీ ఇక్కడ వదిలేసి వెళ్తే తన తండ్రి బతుకుతాడా, బెంగతో తన తండ్రి చనిపోతాడు కదా. అందుకని వాళ్ళందరూ చాలా బ్రతిమలాడుకున్నారంట పిల్లలు. అలాగే తన అన్నల్లో పెద్దవాడైన అతను లేచి, మరి తను అధికారి కదా, మీరు నన్ను కావాలంటే మీ పనివాడి కింద ఉంచుకోండి, అంతేగాని నా తమ్ముడిని వదిలేయండి, ఎందుకంటే నా తమ్ముడికి ఏమన్నా అయితే నా తండ్రి బ్రతకడు అని దయచేసి వదిలేయండి అని ప్రాధాయపడినప్పుడు అప్పుడు యోసేపుకి అర్థమైందంట పిల్లలు. ఏమని, నాన్నలు ముందులాగా లేరు, మారారు, వీళ్ళందరూ కూడా ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ప్రేమ కలిగి ఉన్నారని అర్థం చేసుకుని యోసేపు ఏం చేశాడంటే మరి వాళ్ళని వదిలేశాడండి పిల్లలు. వదిలేసి మరి నెక్స్ట్ ఏం చేశాడు, యోసేపు నిజం చెప్పాడా లేదా, మరి ఏం జరిగింది అనేది మనము నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు. ఇక్కడ మీరు యోసేపుని చూస్తే యోసేపు నుంచి ప్రతి మనం పార్ట్లో కూడా చూసుకుంటూ వస్తే మన మీద ఒక మంచి లక్షణం అనేది మనం నేర్చుకోవచ్చు పిల్లలు. అలాగే ఇక్కడ కూడా యోసేపుని చూసి మనం ఏం నేర్చుకున్నాం, క్షమాగుణం అనేది నేర్చుకున్నాం పిల్లలు. మరి మనమైతే మన సహోదరులను కానీ మన స్నేహితులను కానీ మనకి ఎవరైనా హాని చేస్తే ఖచ్చితంగా క్షమించాం మనం. కానీ యోసేపు ఏం చేశాడు, క్షమించాడు. వాళ్ళ అన్నలకి ఏం చేశాడు, ఆహారం ఇచ్చాడు. యోసేపు ఆహారం ఇవ్వకపోతే కరువులో వాళ్ళు బ్రతుకుండేవారా, లేదు. కానీ వాళ్ళకి 2 సార్లు ఆహారం ఇచ్చాడు. చిన్నగా వారిని పరీక్షించాడు కానీ ఎటువంటి హాని కూడా వారికి చేయలేదు. అలాగే యోసేపును చూసి మనము కూడా క్షమాగుణం అనేది మనము నేర్చుకోవాలి పిల్లలు. మనం ఏం చేస్తాం, ఎవరైనా మనకి చిన్న హాని తలపెట్టినా చాలా పెద్ద సీన్ చేసేస్తాం కదా, నన్ను కొట్టేశారు ఇంక నీ పని చెప్తాను అని వాడి మీద పగ పెట్టేసుకుని వాడిని కొట్టే వరకు కూడా మీకు మనశ్శాంతి ఉండదు. మనం అలా చేయకూడదు పిల్లలు. మనము దేవుని బిడ్డలం. అక్కడ యోసేపు దేవుని కలిగి ఉన్నాడు, దేవుని పట్ల నమ్మకం ఉన్న బిడ్డ కాబట్టి తను ఏం చేశాడు, ఇటువంటి చెడ్డ కార్యము చేయలేదు. అలాగే తన అన్నలను కూడా, అంత బాధ పెట్టిన అన్నలను కూడా క్షమించాడు. అలాగే మనము కూడా క్షమాగుణం కలిగి మన సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి బిడ్డలు. సహోదరుల ప్రేమ చాలా గొప్పదన్నమాట. కాబట్టి మనము అటువంటి ప్రేమను కలిగి ఉండాలన్నమాట. సహోదరులు ఎప్పుడు కూడా గొడవ పడకూడదు. మనము ఒకరి పట్ల ఒకరు చాలా ప్రేమగా ఉండాలి. ఓకేనా పిల్లలు. మరి మీకు స్టోరీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా పిల్లలు. ప్రైజ్ ది లార్డ్.